షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై రేపు కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ ఇచ్చే సందర్భంగా కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారని పిన్నెల్లి పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే జూన్ నెలలో అరెస్టు అయిన తనను పోలీసులు వేధిస్తున్నారని పిటిషన్లో మెన్షన్ చేశారు. ఆయన ఇప్పటికే గుంటూరు స్పెషల్ కోర్టులో వేసిన 2 బెయిల్ పిటిషన్స్ కొట్టివేయడంతో తాజా పిటిషన్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై రేపు కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. బెయిల్ ఇచ్చే సందర్భంగా కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పిన్నెల్లి పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే జూన్ నెలలో అరెస్టు అయిన తనను పోలీసులు వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే గుంటూరు స్పెషల్ కోర్టులో వేసిన 2 బెయిల్ పిటిషన్స్ కొట్టివేయడంతో తాజా పిటిషన్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే 2 పిటిషన్లను కొట్టివేశారు. అయితే రేపు జరగబోయే విచారణలో ఈ పిటిషన్ కి సంబంధించి అంటే రిజల్ట్ ఎలా వస్తుంది, అంటే బెయిల్ మంజూరు చేస్తారా లేదా అన్న దానిపై ఆసక్తిగా ఉంది. మరి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. మొత్తానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా జూన్ నెలలో ఆయననైతే మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే గుంటూరు స్పెషల్ కోర్టులో అయితే మాత్రం ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దాదాపు 2 బెయిల్ పిటిషన్లు కూడా గుంటూరులో ఉన్నటువంటి స్పెషల్ కోర్టు అయితే మాత్రం కొట్టివేయడం జరిగింది. మరి కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అయితే మాత్రం ప్రస్తుతం షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టులో ఒక పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేయడం జరిగింది. దాదాపు జూన్ నెల నాటి నుంచి నేటి వరకు కూడా పోలీసులు తనను కక్ష సాధింపు చర్యలతోనే పూర్తి స్థాయిలో తనని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పిటిషన్ లో కూడా పేర్కొనడం అయితే మాత్రం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ బెయిల్ పిటిషన్ పై కూడా రేపు సోమవారం పూర్తి స్థాయిలో కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇస్తే పూర్తి స్థాయిలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుందని కూడా ఇప్పటికే ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే పాల్వాయి గేట్ లో ఈవీఎం పగలగొట్టిన తర్వాత తనపై హత్యాయత్నం జరిగింది అనేటువంటి ఆరోపణలు చేసినటువంటి ఏదైతే విట్నెస్ గా ఉన్నటువంటి నంబూరి శేషగిరిరావు ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా బెయిల్ వస్తే తనకు ప్రాణాపాయం ఉంటుంది, ఖచ్చితంగా తనను చంపేందుకు పిన్నెల్లి పథకాలు రచిస్తారు కాబట్టి తనకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగినటువంటి నేపథ్యంలో కూడా మరి దీనిపై ప్రస్తుతం అయితే మాత్రం ఒక
ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరోవైపు నెల్లూరు సబ్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి అయితే మాత్రం దాదాపు 6 ఉన్నటువంటి కారాగారంలో పిన్నెల్లిని వేయడంతో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ లో ఈ యొక్క విషయాన్ని మెన్షన్ చేశారు. పిన్నెల్లికి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా షరతులకి సూచన తప్పకుండా పాటిస్తూ తను ఉంటానంటూ కూడా పిన్నెల్లి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మాత్రం ఆ పిటిషన్ లో ఆ యొక్క వార్డుని అయితే మాత్రం మెన్షన్ చేశారు. కాబట్టి మరి దీనిపై హైకోర్టులో రేపు విచారణ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మరి హైకోర్టులో విచారణ జరిపినటువంటి అనంతరం పిన్నెల్లికి బెయిల్ ఇస్తారా లేదంటే తిరిగి మరలా ఆ పిటిషన్ కూడా కొట్టివేస్తారా అనే దానిపై కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో అయితే మాత్రం పిన్నెల్లికి సంబంధించినటువంటి అనుచరులు అంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు. పోలీసులు కక్ష సాధింపు చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యే దాదాపు 2 రోజుల పాటు కూడా సబ్ జైల్లో ఉన్నారు. అదేవిధంగా ఈవీఎం పగలగొట్టినటువంటి ఆ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కేసు కొట్టేశారు. కానీ హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులు 2 307 కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ 2 కేసుల్లో బెయిల్ ఇవ్వకుండా పోలీసులే కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన తరపు సంబంధించినటువంటి న్యాయవాదులతో పాటు ఆయన సన్నిహితులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆయన పిటిషన్ ఈ యొక్క పిన్నెల్లికి సంబంధించినటువంటి పిటిషన్ పై బెయిల్ ఇస్తారా తిరిగి మరలా బెయిల్ పిటిషన్ కొట్టేస్తారా అనేది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.